నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల టీమిండియా సీనియర్ క్రికెటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రహానే గురువారం ఉదయం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తాను ఇకపై ఐపీఎల్లో కూడా ఆడనని జింక్స్ ఓ భావోద్వేగ భరితమైన పోస్ట్ను పంచుకున్నాడు. రహానే వీడ్కోలుతో భారత క్రికెట్లో ఓ స్వర్ణ అధ్యాయానికి ముగింపు పలికినట్లయింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2020-2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తన నాయకత్వంలో టీమిండియాకు అందించాడు. అడిలైడ్ టెస్ట్లో భారత్ చారిత్రాత్మకంగా 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్ళగా రహానే జట్టు బాధ్యతలు చేపట్టాడు. గాయాలతో సతమతమవుతున్న యువ జట్టును సమర్థంగా నడిపించాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించి ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుని భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. 3 ఫార్మాట్లలో కలిపి 8,000 పైగా పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో 5,077 పరుగులు, 12 సెంచరీలు నమోదు చేశాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై క్లిష్ట పరిస్థితుల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాయి. విదేశాల్లో అత్యంత నమ్మకమైన భారత బ్యాటర్లలో రహానే ఒకటిగా గుర్తింపు పొందాడు. రహానే 2015 వన్డే ప్రపంచ కప్, 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ భారత జట్టులో ఉన్నాడు. వెస్టిండీస్తో 2023 జూలైలో ట్రినిడాడ్లో జరిగిన రెండో టెస్టే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్. తన సుదీర్ఘ కెరీర్లో అజింక్య రహానే ప్రశాంత స్వభావం, జట్టుకు అంకిత భావం, ఒత్తిడి సమయంలో బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో సాధించిన చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం తనను భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రహానేకు అభిమానులు, మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతూ అతని సేవలను కొనియాడుతున్నారు.